ఇక ఆయన ఇంట్లో వండుకుంటే వీళ్ళిద్దరు బావా బావమర్ది ఇద్దరు కలిసిపోయింది ముందర. వీళ్ళకు కూడా వాటాలు వచ్చినాయి కాళేశ్వరంలో. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు పోయినరు. నేను ఒకటే సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతా కేటీఆర్ గారికి. ఇంత చదువు చదువుకున్నావు కదా, స్టేబుల్గా లేని రివర్ బెడ్, చుట్టుముట్టు బొగ్గు నిక్షేపాలు ఉంటాయని తెలిసి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ కుంభకోణానికి నాంది జరగలేదా? ఎప్పుడు కూడా 15 టీఎంసీల నీళ్లను స్టోర్ చేసుకునేటప్పుడు అది బ్యారేజ్ కాదు, డ్యామే. కింద రాకీ సాయిల్ ఉంటుందా ఉండదా, దానికోసం మీరు టెస్టింగ్ చేయాలన్నా వద్దా? మరి మొత్తం కూడా మీ నాన్నగారే డిజైన్ చేసినట్టే ఆ ప్లేస్ సెలక్షన్ కూడా మీ నాన్నగారు కాంట్రాక్టర్లు కలిసి చేసినట్టే కదా. ఏ ఇంజనీర్ కూడా ఈ భూ ప్రపంచంలో కొద్దిగా చదువుకున్నవాడు కానీ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు సైతం షిఫ్టింగ్ సీబెడ్ మీద, షిఫ్టింగ్ రివర్ బెడ్ మీద ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ను నిల్వ చేయనీకే ఒప్పుకోరు. రాకీ బెడ్ ఉండాలి. లేదు సముద్రంలో కూడా కట్టడాలు నిర్మాణం చేస్తారు, కానీ దానికి వాడాల్సిన టెక్నాలజీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మీరు అవి ఏమి తీసుకోలేదు. కేవలం ఎంత తొందరగా బిల్లులు ఎత్తుకుందాం, ఎంత తొందరగా కంప్లీట్ చేసినట్టు చూపిద్దాం అని చెప్పి, రికార్డ్ అని చెప్పి 4 ఏళ్లలో మొత్తం ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసిండ్రు. 4 ఏళ్ళు కూడా కాదు, 3 ఏళ్ళని 2019లో దానికి ఇనాగ్రేట్ చేసిండ్రు బ్యారేజ్ని. బ్యారేజ్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కొద్ది నెలలకే ఇంజనీర్లకు అర్థమైపోయింది శాండ్ షిఫ్టింగ్ జరుగుతూ ఉంది, కాంక్రీట్ బ్లాకులు కొట్టుకొని వస్తున్నాయని చెప్పి అర్థమై ఎల్ఎన్టీకి మే నెలలో 2020 మే నెలలో లెటర్ రాసింది, మొట్టమొదటి లెటర్ ఎల్ఎన్టీకి. అప్పుడే కల్వకుంట్ల కుటుంబానికి అర్థమైపోయింది ఈ డ్యామ్ నిలిచేది కాదు అని. కానీ దాన్ని తొక్కిపెట్టిండ్రు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిండ్రు. ఎందుకు? ఎలక్షన్ వచ్చేదాకా మళ్ళా మేము గెలుస్తాం, గెలిచిన తర్వాత కొత్త కథ చెప్పొచ్చు అని చెప్పి. అంటే తప్పుడు రిపోర్టుతో పాటు, తప్పుడు కన్స్ట్రక్షన్తో పాటు నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం ఈ కల్వకుంట్ల కుటుంబం చేసింది. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే, బస్సులో వీళ్ళతో పాటు పోతున్న ఎమ్మెల్యేలు మాట్లాడినారు. మాకు కూడా తెలుసు కదా, వాళ్ళు మా సహచరులు ఉండే ఉద్యమకాలంలో కొంతమంది. వాళ్ళు అనుకునే మాట ఏంటంటే, బావా బామర్దులు బుక్కిర్రు, వాళ్ళకు డబ్బులు వచ్చినాయి, కేసీఆర్కి వచ్చినాయి, వాళ్ళ పాపమంతా ఇప్పుడు మాకు వంచరికి మమ్మల్ని అందరినీ బస్సులో తీసుకుపోతున్నారు అని చెప్పి వాళ్ళు జోకులు చేసుకుంటున్నారు. ఇక మా మంత్రి మల్లారెడ్డి గారు పెద్ద మనిషి ఏమంటారంటే, అరే పర్రెలో నా తలకాయ కూడా పడతలేదు కదా, ఇదేం పర్రే అంటారు. ఈ జోకర్లను వేసుకొని కేటీఆర్ పోయిండు. అరే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉన్నా ఒక్కోసారి ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. నీటి ఒత్తిడి, ఫోర్సు, వెలాసిటీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. ఏరోప్లేన్ లో చిన్న లోపం వస్తే క్రాష్ అవుతుంది. ఎందుకు అంటే ఆ ఒత్తిడి పైన అంతరిక్షంలోకి పోయినప్పుడు చిన్న ఒత్తిడి కూడా చాలా పెద్దది అవుతుంది. అలాగే నీటి ప్రవాహం అంత ఫోర్స్ఫుల్ గా వస్తున్నప్పుడు చిన్న హోల్ కూడా లేదా చిన్న క్రాక్ కూడా చాలా పెద్దగా డ్యామ్ పేలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ సైడ్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే